ఎనీ క్వశ్చన్స్? ఎనీ అనుభవాలు? ఓకే. గుడ్. ఈరోజు ఇద్దరు కూడా వచ్చారు. స్వప్న గారు, సుశీల గారు. సో, ఈ వర్క్‌షాప్‌లో ప్రతి వారం కూడా కొత్త ప్రిన్సిపల్ మొదలుపెడుతూ మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే ఆ ఎఫర్మేషన్స్ అలా పనిచేస్తాయి. బిగినింగ్ ఆఫ్ ద వీక్‌లో అది త్రూఅవుట్ ద వీక్. ఆ వీక్ అంతా పనిచేస్తుంది. అందరి మీద వచ్చినా రాకపోయినా. మెడిటేషన్‌కి వచ్చినా రాకపోయినా ఏదో ఒక టైంలో చేసుకుంటున్నాం గదా! అది ఏ టైంకైనా పనికొస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మనం చేసిన ప్రిన్సిపుల్స్ ప్రకారము మేనిఫెస్టేషన్ గురించి కదా మనం చేస్తున్నది. ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడు కూడా బయట నుంచి లోపలికి జరిగే ప్రాసెస్ కాదు. లోపల నుంచి బయటికి జరిగే ప్రాసెస్. అంటే ఇక్కడ ఈ మేనిఫెస్టేషన్ అనేది మన థాట్ ప్రాసెస్‌ని, మైండ్‌ని కూడా మారుస్తుంది. ఎందుకు మారుస్తుంది అలాగా అంటే, లోపలున్న జీవుడు అవేకెన్ అవుతాడు. మేలుకొంటాడు గాబట్టి, తన సోల్ ప్లాన్ ఏమిటో తాను నిర్వహించుకోవడానికి అతను అన్ని విధాలుగా నడుం కడతాడనమాట. అంటే యాక్టివేట్ అవుతుంది. అవేకెన్ అవుతుంది. అవేకెనింగ్. బుద్ధుడు ఏం చెప్పాడాయన? ఆమెన్ అవేకెన్ సోల్ అంటాడు. ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తారెవరో. ఏంటిది? జనాలు తండోపతండాలుగా నీ దగ్గరకొస్తున్నారు, వెళ్తున్నారు. ఏదో వాళ్ళకు ఏదో తెలుసుకుంటున్నాము అంటున్నారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత. అసలు హూ ఆర్ యూ? ఎవరు నువ్వు అని అడుగుతారు. అడిగితే బుద్ధుడేం చెప్తాడంటే ఆమెన్ అవేకెన్ సోల్. సరే. అయితే ఏంటట? ఏం చేస్తున్నావు నువ్వు ప్రజలకి? ఏం చేయట్లేదు. వాళ్ళని కూడా లేపుతున్నాను అంతే నేను. వాళ్ళని కూడా నేను లేపుతున్నాను. వాళ్ళని కూడా అవేకెన్ చేస్తున్నాను. అంటే వారి సోల్స్‌ని అని చెప్పేసి చెప్తాడనమాట. సో, బుద్ధ అంటే ఏంటంటే, ప్రతి స్పిరిచ్యువల్ సోల్ కూడా బుద్ధాయే. సో, ఆ విధంగా దేర్ ఆర్ సో మెనీ బుద్ధాస్ మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ అవేకెన్ సోల్స్ అన్నమాట. ఒక అవేకెన్ సోల్ మరొక సోల్‌ని అవేకెన్ చేస్తూ ఉంటుంది. అదే పని వారికి. ఇంక వేరే పనేం లేదు. సో, మనం ఈ వర్క్‌షాప్‌లో ఇది మేనిఫెస్టేషన్ వర్క్‌షాప్. మేనిఫెస్టేషన్ మైండ్స్. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద మైండ్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద సోల్. ఎప్పుడైతే సోల్ అవేకెన్ అయిందో ఆటోమేటిక్‌గా మిగతా శరీరాలన్నీ కూడా ఎలైన్ అయిపోతాయి. అయిపోయి తన సోల్ ప్లాన్‌లో తానేమి రాసుకొని వచ్చాడో ఆ జీవుడు, ఆ సోల్ ఏమి రాసుకొని వచ్చాడో, ఏమి చెయ్యాలనుకుని వచ్చాడో అది చెయ్యడానికి సంసిద్ధత అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అలా జరిగిందో మిగతా శరీరాలు, మిగతా బాడీస్ కూడా అలైన్ అవుతాయన్నమాట. దట్ ఈజ్ మనకేమర్థమైంది? ఇంతకు మునుపు చాలా మందికి తెలుసు చక్ర బ్యాలెన్స్ చేసుకోవడము, వాళ్ళకి తేలికపోయినా వేరే వారి దగ్గర చేయించుకోవడము, రేకీ మాస్టర్స్ అని, ఎనర్జీస్ ఆహ్, క్లెన్స్ చేసుకోవడం అని, బ్యాలెన్స్ చేసుకోవడం అని ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే పైపైన. అది చాలా టెంపరరీ అన్నమాట. జరుగుతుంది అవన్నీ కరెక్టే. కాదని చెప్పట్లా. టెంపరరీ టెంపరరీ. కానీ జరుగుతుంది. చక్రాస్ బ్యాలెన్స్ అవుతాయి. క్లెన్సింగ్ చేసుకుంటే క్లెన్సింగ్ అవుతుంది. ఇయన్నీ జరుగుతాయి. నో డౌట్. కానీ ఫర్ సమ్ టైమ్ ఓన్లీ. ఎప్పుడైతే సోల్ అవేకెన్ అయిందో అప్పుడు నుంచి థాట్ ప్రాసెస్, మైండ్ ఎవ్రీథింగ్ అలైన్ అయిపోతుంది.
అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్లో ఉంటుందన్నమాట. ఎనర్జీ బాడీ కూడా బ్యాలెన్స్లో ఉంటుంది. 7 శరీరాలు బ్యాలెన్స్లో ఉంటుంది. అన్ని చక్రాలు బ్యాలెన్స్లో ఉంటాయి. ఇదంతా ఏంటంటే లోపల నుంచి రావాల్సిన సిగ్నలే కానీ బయట నుంచి మనం చేసిన సాధన టెంపరరీగానే ఉంటుంది బయట నుంచి రావాలి అంటే. సో అది ఇక్కడ నేను చెప్పబోయేది. కాబట్టి ఇప్పుడు మన వర్క్షాప్లో మొదలుపెట్టిన దగ్గర నుంచి సెకండ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి కొన్ని మార్పులు నేను మన గ్రూప్లో కూడా చూస్తున్నాను నేను. సో సడన్గా వారికి కొత్త కొత్త విషయాల్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు. సో నా అనుభవం ఏంటంటే నేను చాలా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. నేను ఎక్కడెక్కడ రాంగ్ చేస్తున్నానో, ఎక్కడెక్కడ వెనకబడుతున్నానో అయన్నీ కూడా నాకు నా సోల్ అవేకన్ అయ్యి నాకు చెబుతోంది. సో నన్ను తీర్చిదిద్దుతోందది. ఈ తీర్చిదిద్దడము అనేది బయట నుంచి జరగటంలా. ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీ టు టెల్ దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని నాకు ఎవరు లేరు. కానీ లోపల ఉన్న వాళ్ళు చెబుతున్నారు నాకు. ఎవరు వాళ్ళు? అవేకన్ అవుతున్నప్పుడు సోలే చెప్తూ ఉంటదన్నమాట. సో ఈ 4వ ప్రిన్సిపల్ కూడా ఏంటంటే మన ఎండ్ రిజల్ట్ గురించి మనం వర్రీ కాకూడదు. ఎండ్ రిజల్ట్ గురించి కర్మ అనేది చెయ్యకుండానే లేదా ఇంకా పూర్తి చెయ్యకుండానే ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే అది వర్రీ అవుతుంది. అది తప్ప ఆ వర్రీ ఎప్పుడైతే మొదలైందో అది నెగిటివ్ పాయింట్. నెగిటివ్ అంటే దట్ వర్క్స్ ఎగెనెస్ట్ టు ద సోల్. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? సోల్ యొక్క చైతన్యం పడిపోతుంది. ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తుంది. అప్పుడు చెయ్యాలనుకున్న పని చేయలేడు మానవుడు. సో అక్కడ మనము ఈ 4th ప్రిన్సిపల్ చెప్పేది అదే. ఫెయిత్. కర్మ చేస్తూ ఉండేటప్పుడు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు ఫలితం వస్తూ ఉంటుంది. ఎంతో కొంత అలా జరుగుతూ ఉంటుంది. నువ్వు జరిపించడమే నీ పని. ఎండ్ రిజల్ట్ గురించి వర్రీ అవుతూ ఉంటే ఇది ఇక్కడ ఆగిపోతూ ఉంటుంది. ఇది నాకు చాలా సార్లు జరిగింది. కానీ నేను అది అర్థం చేసుకోలే. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుందన్నమాట. సో ఎండ్ రిజల్ట్ నీ ఇచ్చిన ఎఫర్మేషన్స్ ఏంటి? మనకు 4th ప్రిన్సిపల్ కంప్లీట్‌గా మనకు ప్రకారము మనకు కర్మ చేస్తూ ఉండడమే. సోల్ అవేకన్ చేసుకోవడము దానికి తగిన ఇప్పుడు సోల్ ఎప్పుడైతే అవేకన్ అయిందో అన్నీ కూడా అలైన్ అవుతాయి. ప్లాన్ అలైన్ అవుతుంది. ఆ ప్లాన్ ప్రకారము మనం థింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎండ్ రిజల్ట్ గురించి చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ చూడడం మన పని కాదది. సోల్ పని అది. తనకి తెలుసు తను ఏం చేయాలన్నది. మనం ఎందుకు వర్రీ అవ్వాలి? సో ఇది మనం ఇప్పుడు మైండ్లో పెట్టుకుంటూ ఉండాలన్నమాట. మన ఎక్స్పెక్టేషన్స్తో కానీ దాంతో కానీ మన మైండ్కి కానీ మన శరీరానికి కానీ సంబంధం లేదు. ఇది సోల్ యొక్క పని, సోల్ ప్లాన్, దాని పని. దానికి తెలుసు దాన్ని ఎలా చేసుకుని ఈ శరీరాలను వాడుకోవాలనేది తనకు తెలుసు. మరి మనం ఎందుకు మైండ్లో ఊరికే వర్రీ పెట్టుకోవడం? ఆ వర్రీ అలా పెట్టుకుంటే సోల్ యొక్క పని ఆగిపోతుంది. సోల్ యొక్క పని ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ మైండ్ మీద, బాడీ మీద ప్రెషర్ పడిపోతుంది. దెన్ విల్ బికమ్ సిక్. మెంటల్‌గానో, ఫిజికల్‌గానో సిక్ అయిపోతాం. సో ఇది ఈ 4th ప్రిన్సిపల్‌లో తెలుసుకున్న విషయం. నాకు తెలియపరిచారు మా ఆత్మగారు. సో అట్లానే ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు. స్వప్న గారు 2nd ప్రిన్సిపల్ దగ్గర నుంచి గాయపడ్డ రాలేదు అని కాదు అక్కడ. తన సోల్ అవేకన్ అయ్యి ఆర్ట్స్ వైపు వెళ్ళారు ఆవిడ. చాలా మంచి పని చేసుకుని వచ్చారు. అలాగే సుశీల గారు. ఆవిడ కూడా గాయమైపోయారు. 2nd ప్రిన్సిపల్ నుంచి 1st ప్రిన్సిపల్ అంతా అందరూ ఉన్నారు. అఫ్‌కోర్స్ టైం మార్చినా కూడా అట్‌లీస్ట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అఫ్‌కోర్స్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారనుకోండి. సో అక్కడ పతంజలి యాక్చువల్ కోర్స్ చేసి హరిద్వార్ నుంచి వచ్చిన మాస్టర్స్ దగ్గర పతంజలి కోర్స్ అంతా ఆసనాలతో సహా తనకు అవకాశం వచ్చింది. బికాజ్ ఎప్పుడైతే ఆవిడ సోల్ అవేకన్ అయిందో ఆ సోల్ అటుపక్క తీసుకెళ్తుంది ఆ శరీరాన్ని. అవేకన్ కాలేదనుకోండి, ఎందుకంటే తను చేయాల్సిన పని అది. సోల్ చేసుకోవాల్సిన పని అది. తను అవేకన్ కాకపోతే
లేదా తన అవేకనగా ఉన్నా కూడా తను పనితనము, తను యాక్టివేట్ అవ్వడానికి బ్లాక్స్ అన్నీ ఉన్నాయనుకోండి, అలా సప్రెస్ అయిపోతుంది. అది ఆత్మ యొక్క లక్షణం అది. ఆ బ్లాక్స్ అన్నీ తీసేసుకొని మొదటి ప్రిన్సిపల్‌లో మనం అంతా నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ తీసేసుకోవడం మీదే మనం బాగా పెట్టాం టైం. అవన్నీ తీసేసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్‌గా సోలు ఏమవుతుంది? అవేకెన్ అవుతుంది. అవేకనగా ఉన్న ఉత్తేజితమవుతుంది. సో, అప్పుడు తన పని తను చేసుకుంటుంది. తానే ఆ అవకాశాన్ని తెచ్చుకుంటుంది. ఆ బాడీని తీసుకొని వెళుతుంది ఆ అవకాశం దగ్గరికి. హరిద్వార్ నుంచి వచ్చిన వారి మాస్టర్స్ దగ్గర నుంచి తాను పతాంజలి ఆసనాలన్నీ ఒరిజినల్‌గా ఆసనాలన్నీ తను నేర్చుకోవడము. తర్వాత అదేంటది కంప్లీట్ కోర్స్ చేయడము. అది ఫుల్ 100% మార్క్స్‌తో ప్రాక్టికల్స్ అండ్ థియరీ పాస్ అవ్వడము, సర్టిఫికేట్ తీసుకోవడము. ఇగో ఇద్దరు కూడా స్వప్న గారు కూడా తను మంచి పాటలవి పాడి మంచి పేరు తెచ్చుకున్నారు. పూర్తి చేసుకున్నారు. మళ్ళీ బ్యాక్‌కొచ్చారు. ఈరోజు ఇద్దరు వస్తారనుకోలేదు నేను. కానీ అనుకోకుండా వచ్చారు. సో, అట్లా నేను కూడా కొన్ని థింగ్స్‌ని ఆహ్, తె అదే నేను అదే ఇంక దానికి మళ్ళీ నేను మైండ్ డైవర్ట్ చేసుకోకుండా తన లోపల నుంచి తాను నాకేం చెప్తున్నారో దాన్నే ఫాలో అవ్వుకుంటూ వెళ్ళాను. బిలీవ్ మీ అలసటే లేదు. మగత కూడా రాలేదు. అంటే అనవసరమైన వర్రీతోటి నాకు అలసిపోవడము అంటే ఆఫ్‌కోర్స్ నేను ఎక్కువ అంటే అలసిపోయినా కూడా ఎక్కువ సేపు ఉండను నేను అందులో నుంచి. ఈ నాకు ఈ ఈ ఈ ఈ శక్తి నన్ను బయటకి తీసుకొచ్చేస్తది. బట్ స్టిల్ ఆ వర్రీ నాకు అనవసరం గదా! నేను బయట పడిపోతాను నేను. ఎంతో సేపు ఉండను నేను. కానీ, కానీ ఎవ్రీ టైమ్ ఇదొక ఘర్షణ కదా! అనవసరంగా శక్తిని నేను దుర్వినియోగపరుస్తున్నాను కదా! ఎంతో కొంత. ఆ వర్రీ వల్ల. సో, దానిని అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలాగని ఒక ఒక మాస్టర్‌లా, ఒక మదర్‌లా నాకు లోపల నుంచి చెప్పడము, తెలియజేయడము, నేను దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ ఫోర్త్ ప్రిన్సిపల్‌లో ఏంటంటే ఎండ్ రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు. సో, మన కర్మను చేసుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే అది మన పని కాదు. జస్ట్ బిలీవ్ మీ డోంట్ థింక్ దట్ యూ ఆర్ డూయింగ్. యూ ఆర్ డూయింగ్ నథింగ్. లోపల సోలు పనది. ఆయన జేసుకుంటాడు. ఆయనకు తెలుసు. తన ప్లాన్ ఒక్కసారి మనం చేయాల్సిన పనేంటంటే మనం చేయాల్సిన పనేంటంటే అలైన్ చేయడమే. బ్యాలెన్స్ అండ్ అలయన్స్ అంతే మన పని. ఇంక మిగతా కర్మంతా ఆయన జేసుకుంటాడు. ఆయన మనం సోల్ ప్లాన్‌తో అలైన్ అవ్వాలి. అదే మన పని. సో, ఆ పనులన్నీ కూడాను తను చేసుకునేటప్పుడు, మనము ఈ శరీరము, మైండ్ తనకి సహకరించడమే. ఇది మనం ఇక్కడ ఈ ఫోర్త్ ప్రిన్సిపల్ నుంచి తెలుసుకోవడం. ఇది చేసిన తర్వాత ఇంకా ఫిఫ్త్ ప్రిన్సిపల్‌లో మేనిఫెస్టేషన్. అక్కడితో మన వర్క్‌షాప్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కూడా మననం చేసుకోండి. వాట్ ఆల్ హ్యాపెండ్ ఈ ఈ ఈ ఈ ఈ మొత్తం ఈ టైంలో. సో, ఏమేమి నేర్చుకోవడం జరిగిందో, కేవలము ఈ 2, 3 విషయాలే కాకుండా, ఇంకా మనకి నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వీక్‌లో మనం చేసినప్పుడు మామూలు సీదా సాదాగా అనిపించింది. సెకండ్ వీక్‌లో ఇంకొంచెం ఎక్కువైంది. మీరు బాగా గమనిస్తే. థర్డ్ వీక్ వచ్చిన తర్వాత అనుభవాలు ఇంకా ఎక్కువయ్యి కొంతమంది ప్రాక్టికల్‌గా వేరే వేరే మార్గాల్లోకెళ్లారు. నేనైతే నేను కూడా చాలా థింగ్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఫోర్త్ ప్రిన్సిపల్ కూడా అలాంటిదే. ఫిఫ్త్‌లోకెళితే మరి ఇంకొంచెం ఇంటెన్స్ అవుతుంది. యూ విల్ లెర్న్ మోర్ అండ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్. యూ విల్ లెర్న్ మోర్ అండ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్. నాట్ ఫ్రమ్ ఔట్‌సైడ్. ఫ్రమ్ ఇన్‌సైడ్. సో, కాబట్టి పరిశీలనా శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి ఎప్పటినుంచి ఉండాలి. బట్ అట్‌లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే పరిశీలనా శక్తి. ఏదైనా కూడా అలర్ట్‌గా అర్థం చేసుకుంటూ ఉండడము. దానికి కావాలి దానికేమి కావాలంటే లోపలికి కనెక్ట్ అయ్యి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ 24 గంటలు బయట మనుషులు, బయట వాళ్ళు, వాళ్ళేం జెప్తున్నారు, వీళ్ళేం జెప్తున్నారు, ఏం తెలీదు ఎవ్వరికీ ఏమీను. మీ జీవాత్మకే అన్నీ తెలుసు. హి ఈస్ ద ఇంటెలిజెంట్ పర్సన్. హి నోస్ ఎవ్రీ డామ్ థింగ్ అండర్ ద సన్. బయటోళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి ఏమి తెలీదు.
సో, ఈ వర్క్‌షాప్ పూర్తయ్యేంత వరకు బీ కనెక్టెడ్ వితిన్ యువర్ సెల్ఫ్. సో, థాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది. దీని రిలేటెడ్‌గా ఎవరికైనా క్వెషన్స్ ఉంటే నన్ను అడగవచ్చు. బిల్లా లక్ష్మి గారు, మీరు ఈవేళ చాలా లేట్‌గా వచ్చారు. మీరు కొంచెం పొద్దున 5:00 కల్లా మీరు కనీసం 4:45 15 నిమిషాల ముందు కొంచెం లేచి యాహ్! 5 కల్లా మీరు వస్తే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎనీ క్వెషన్స్? లేట్ అయిపోయిందండి ఇవాళ. మొన్న కూడా రాలేదు మీరు. యాహ్! అలారం పెట్టుకోండి. సరేనండి. ఆల్రైట్. ఏం క్వెషన్స్ లేకపోతే దెన్ మనం అయితే ఇక్కడ డిస్పర్స్ అవుదాము. థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. అండ్ ఈ వర్క్‌షాపు అయిపోయిన ఆఖరిని ఆహ్, ఒక ఒక చిన్న క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ లాగా ఒక చిన్న ఇది పెట్టుకుందాము. ఇట్స్ అ ఫన్. ఆహ్, లైక్ మళ్ళీ అందరూ లేదా అంటే అందరం కలిసి డిస్కషన్ అయినా పెట్టుకుందాం. లేదా ఒక క్వెషనైర్ అయినా ప్రిపేర్ చేసుకొని దానికి ఆన్సర్స్ దానికి ప్రిపేర్ చేయడం చేద్దాం. ఏదో ఒకటి చేద్దాము. జస్ట్ జస్ట్ ఆలోచించండి ఏది చేస్తే బావుంటుంది. ఒకసారి అందరం ఈ వర్క్‌షాప్ అయిన తర్వాత కూర్చుని ఇలా డిస్కషన్ చేసుకుందామా? లేకపోతే క్వెషనైర్స్ లాగా పెట్టుకుందామా? అది ఆలోచించుకుందాం. ఇంకా టైం ఉంది. సో, మీరు కూడా ఆలోచించి లెట్ మీ నో. ఓకే. ఆల్రైట్. గుడ్ నైట్ ఎవ్రీబడీ. అలాగే థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థాంక్ యూ. అలాగే ఇండియాలో ఉన్న వారికి గుడ్ మార్నింగ్. థాంక్ యూ. థాంక్స్ అండి. రికార్డింగ్ అంటే మెడిటేషన్ రికార్డింగ్ ఉండదు కదా! మేము మాట్లాడుకున్న మాటలే రికార్డింగ్ ఉంటుంది మరి. బట్ మెడిటేషన్ మాత్రం ఏదో ఒక టైంలో చేయండి. ఓకే.